సార్ ఇప్పుడు కొన్ని రోజులైన ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏంటి 5 years లో వైసీపీ పరిపాలన మీద మీ అబ్జర్వేషన్? ఏం లేదు సార్, ముందాగే వాళ్ళకి అసలు బాగాలేదు. ఇంకోటి ఏంటంటే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి. ముందాగే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం. మరీ ఘోరం, 3 గంటలు ఉండకూడదని చెప్పి మా మీదే కేసులు పెట్టున్నారు. ఆల్రెడీ నా మీదే పెట్టారు. మేము కోర్టుకి వెళ్ళి జైలుకి వెళ్ళి కూడా వచ్చాము. ఇది పరిస్థితి. ప్రభుత్వం అయితే బాగాలేదు సార్, 100% బాగాలేదు సార్. మన నెల్లూరు సిటీలో ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈసారి వాళ్ళ గెలిచే అవకాశాలు ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం 100% గెలుస్తుంది సార్. ఇద్దరు కలిసి కూటమి, తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి గ్యారంటీగా గెలుస్తారు. మాది రూరల్ మండలం, గెలుస్తారు గ్యారంటీగా. కోటమిరెడ్డి గెలుస్తారు. సిటీలో సార్ నారాయణ సిటీలో కూడా నారాయణ గెలుస్తాడు అండి. ఎందుకంటే మా వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. టౌన్ లో కూడా కనుక్కున్నాను, మాక్సిమం నారాయణకి వేస్తా ఉన్నాం. ఈసారి చంద్రబాబు గారి ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి.